నవధాన్యాల ప్రత్యేకత ఏమిటి? నవధాన్యాలను ఎందుకు వినియోగించాలి? నవధాన్యాల వినియోగం వలన నవగ్రహాల అనుగ్రహాలు లభిస్తాయా? ఎందుకు ఇలా ఏర్పాటు చేశారు? నమస్తే, నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. ఈనాటి కాలంలో ఏ విషయమైనా అలా ఉందండి శాస్త్రంలో అంటే ఎవరూ నమ్మడం లేదు. ఎందుకు అన్న ప్రశ్న వేస్తున్నారు. కుత ఆజాత కుత ఇయం విసృష్టి ఇలా ప్రశ్నిస్తూ ఉన్నారు. సమస్త జ్యోతిష గ్రంథాలలో జ్యోతిషార్ణవ నవనీతము, జ్యోతిష చింతామణి, ముహూర్త దర్పణము, ముహూర్త దీపిక, బృహజ్జాతకం ఏ గ్రంథం తీసుకున్న అన్నింటిలో కూడా నవగ్రహాలకు సంబంధించిన ఈ ధాన్యాల ప్రస్తావన ప్రత్యేకంగా ఉంది. గురువుకి గోధుమలు, చంద్రుడికి బియ్యము, కుజుడికి కందులు, బుధుడికి పెసలు. ఎందుకు ఇలా? ఏమిటి ప్రత్యేకం? అలసందలు, బొబ్బర్లు, నువ్వులు, శనగలు ఎందుకు ఇలా ఏర్పాటు చేశారు? నవధాన్యాలను విడివిడిగా దానాలు ఇవ్వాలా, కలిపి దానాలు ఇవ్వాలా? కలిపితే ప్రయోజనం ఏమిటి? విడివిడిగా ఇస్తే ఉండే ప్రయోజనం ఏమిటి? సంప్రదాయంలో, సనాతన ధర్మంలో మన గృహాలలో గృహప్రవేశం, వివాహం, ఉపనయనం ఇలా దీక్షాధారణకు సంబంధించిన ఏ కార్యక్రమాన్ని చేపట్టినా కూడా అందులో ముందుగా అంకురారోపణం అనేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టి మట్టి పాలికలో బియ్యం పోసి ఆ బియ్యంలో పసుపు కుంకుమ కలిపి అక్షింతలు సిద్ధం చేసుకొని ఆ అక్షింతలను వేరే పాత్రలో సేకరించిన అనంతరం ఆ మట్టి పాలికలోనే మట్టి పోసి, అలాంటివి 5 పాలికలు, ఆ మట్టిలో తడిపిన నవధాన్యములను పోసి ఆ పైన మామిడాకులో తమలపాకులో పోసి దారంతో చుట్టి దేవతలను, అష్టదిక్కులలో ఉండేటటువంటి దిక్పాలకాది దేవతలను ఆహ్వానించి బ్రహ్మ, ఇంద్రుడు, వరుణుడు, రుద్రుడు, విష్ణువు ఇలా ఆయా దేవతలను ఆహ్వానించి అంకురములు వృద్ధి పెంపొందింపజేసే విధంగా నీళ్లు చిలకరిస్తూ కాపాడేటటువంటి వారు. ఆ పంచరాత్రాత్ పశుకామహ, ఈ అంకురారోపణ చేసిన ఈ పాలికలు, నవధాన్యములతో ఉండే ఈ పాలికలు 5 రోజులు కానీ 7 రోజులు కానీ 9 రోజులు కానీ కాపాడుకోవాలి. ఆ సప్తరాత్రాత్ ఇలా మంత్రం చాలా విశేషంగా ఉంది. ఇది కాకుండా అసలు నవధాన్యాల ప్రస్తావన ఎందుకు ఇంత ప్రత్యేకం? సూర్యుడు నక్షత్రం, చంద్రుడు ఉపగ్రహం, రాహుకేతువులు ఛాయాగ్రహాలు అసలు లేవు. ఇవన్నీ తెలిసిన ప్రాచీన జ్యోతిష సాహిత్యం ధర్మం వైజ్ఞానిక అంశాలతో ముడిపెడుతూ చంద్రుడు మనఃకారకుడు కనుక మనస్సు పైన ప్రభావం చూపించేటటువంటి ధాన్యం బియ్యం కాబట్టి బియ్యం దానం చేయండి. సోమవారం చంద్రుడి ఆధిపత్యం, బియ్యం దానం చేయండి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆదివారం సూర్యుడు గోధుమలు మనలో ఉద్వేగాన్ని పెంపొందిస్తాయి, ఉద్యోగాన్ని ఇస్తాయి, అధికారాన్ని ఇస్తాయి, ప్రజాదరణ పెంచుతాయి. శనివారం నువ్వులు, మంగళవారం కందులు, బుధవారం పెసలు. ఇలా ఆయా వారాలకు సంబంధించిన ఆధిపత్యాలతో కూడుకున్న ధాన్యాలు స్వీకరిస్తే, దానం చేస్తే మనలో ఆయా వస్తు సంబంధిత గుణగణాలు వృద్ధి పెంపొందింపబడతాయి. కనుకనే గ్రహాల పేరిట నవధాన్యాలను సనాతన ధర్మం ఇంత ప్రత్యేకంగా సూచించింది. వీటిలో ఉదకశాంతి అనేది ఒక ప్రత్యేకమైన ప్రక్రియ. ఈ ఉదకశాంతి అనే ప్రక్రియలో నువ్వులు, గోధుమలు, యవలు లేదా బియ్యం వాడుతూ ఉన్నారు. ఈ మూడింటిని వినియోగించాలి. ఈ శాస్త్రం ఎంతవరకు వెళ్ళింది, ఎంత జ్ఞానాన్ని మనకు అందించింది అంటే, స్వంత ఇంటికల సాకారం కావాలి, ఇల్లు ఖరీదు చెయ్యాలి, ఇల్లు మనకు లభించాలి అనే ఆలోచన కలవాళ్ళు అంత మినపపప్పు, మినపగుళ్ళు, అన్ని మినపగుళ్ళు, అన్ని నువ్వులు, అన్ని బియ్యం 3 కలిపి నీరు పోసి తడిపిన ఈ 3 మిశ్రమాన్ని పరమేశ్వర ఓం నమః శివాయ అంటూ సమర్పిస్తే మనలో ఒక సానుకూల ఆలోచనలు పెరిగి
సొంత ఇంటి కోసం అన్వేషణ మొదలు పెడతాం. నవధాన్యాలలో ఇంతటి ఉత్పన్న శక్తి ఉంది అనుకున్నది సాధించే వరకు విడిచిపెట్టనటువంటి లక్షణం ఈ వస్తువులలో, ఈ దినుసులలో ఉంది కనుకనే ఏ దినుసుకు ఏ గుణం ఉందో గ్రహించిన ప్రాచీన విజ్ఞానం, సనాతన ధర్మం నవగ్రహాలు, నవధాన్యాలు అంటూ మనకు తెలియజేసింది. అన్నట్టు ఈ నవధాన్యాలలో ఒక్క నువ్వులలో నుంచి మాత్రమే మనకు తైలం లభిస్తుంది. ఇతర 8 దినుసులలో నుంచి ఏ విధమైన తైలాలు మనకు లభించవు. ఇది ప్రత్యేకమైన అంశం. తెలుసుకున్నాం, పాటిద్దాం, అందరి క్షేమాన్ని కోరదాం. మళ్ళీ కలుసుకుందాం. వెంకటరమణ శాస్త్రి గారి పెద్దబ్బాయి కాకునూరు సూర్యనారాయణమూర్తి. శ్రీరామ జయం.